రవ గులాబ్ జామున్. సాధారణంగా గులాబ్ జామున్ అంటే మైదా పిండితో చేసుకుంటాం. ఇదేంటి అంటే రవతో చేసుకోబోతున్నాం అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, చాలా చాలా బాగుండబోతుంది. మరి ముందుగా రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, బాదాం తరుగు కొద్దిగా, పిస్తా తరుగు కొద్దిగా, చిరోంజి కొద్దిగా, పాలపొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు రవ అనేది మనకి ముఖ్యంగా తీసుకుంటున్నాము. సాధారణంగా గులాబ్ జామ్ అంటే బయట దొరికే పిండి 100% మైదా పిండి కదా, అందరికీ తెలిసిందే. సో మనం ఎప్పుడు కూడా మైదా పిండి వాడడం కాబట్టి మన గులాబ్ జామ్ చేసుకోవాలంటే వేరే ఆప్షన్ ఏంటి మరి? రవ. సో రవ కూడా మనకు చక్కగా హై ఇన్ ఎనర్జీ అండి, మంచి విటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో పిల్లలకు కూడా మనకి ఒక రవ జావా అంటూ చక్కగా నీళ్లలో కాస్త రవ వేసి అలా పల్చగా పాయసం లాగా చేసుకొని కాస్త బెల్లం కూడా వేసి పెడుతూ ఉంటారు. సో అంటే పిల్లలకు కూడా మంచిది రవ అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అటువంటి రవతో మనం ఈరోజు గులాబ్ జామ్ తయారు చేసుకోబోతున్నాం. గులాబ్ జామ్ అంటే ఒక 2 ప్రాసెస్లు ఉంటాయి. మనకు ఒకవైపు పాకం ఉంటుంది, ఇంకో వైపు మనము ఉండలు తయారు చేసుకోవాలి. అయితే ముందుగా మనము ఉండలు తయారు చేసుకుందాం. ఉండలు తయారు చేసుకోవడానికి మనకి రవతో చేస్తున్నాం కదా, సో రవ ఉండలు తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత 1 కప్పు రవ తీసుకున్నామండి. ఉప్మా రవ, సూజీ రవ, మీరు ఎలా పిలిస్తే అలా. సో దీన్ని కమ్మగా వాసన వచ్చేంత వరకు చక్కగా రవను వేయించేసుకోవాలి. సో మనం చక్కగా ఇందులో డ్రై ఫ్రూట్స్ అది కూడా వాడుతున్నాము. సో పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది ఒక స్టఫింగ్ లాగా చేస్తామండి. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. రవ నేతిలో వేస్తే వచ్చే స్మెల్ అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. రవ మనకు లైట్గా వేగింది కదా, సో మనకు లైట్గా రంగు కూడా మారింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రవలో మనం పాలు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇది ఒక్కసారి మనకు కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పాల బౌల్లోనే కొంచెం మనకు వాటర్ యాడ్ చేసుకొని కావాల్సింటే ఇంకొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. రవ కదండి, మనం ఎంత పాలు పోసినా మనం ఎంత నీళ్లు పోసినా అది టక్కన అబ్జార్బ్ చేసేస్తుంది. సో మనం 1 కప్పు పాలతో పాటు కొంచెం నీళ్లు కూడా పోసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు చక్కగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాం. ఇది మనకు కొంచెం ఈ వాటర్ పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకు కొంచెం ఇలా అంటూ ఉండాలండి, ఎందుకంటే అలా వదిలేకుండా ఇలా కొంచెం మనకి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే దీంట్లో మన గరిటె కూడా మనకి కదపడానికి రాదు, గట్టిగా అయిపోతుంది. అంటే వాటర్ కంటెంట్ పోయే కొద్దీ మనకి ఇది గట్టి పడిపోతుంది అనమాట. ఇలా చక్కగా మనకి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే, ఇది ముద్ద ఖచ్చితంగా చల్లారాలి కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ముందుగా పిస్తా పప్పు, ఆ తర్వాత బాదాం తురుము, ఆ తర్వాత కాస్త సారపప్పు, ఈ 3 వేసుకుని పాలపొడి కూడా వేసుకుందాం. అంటే ఆల్మోస్ట్ మొత్తం పాలపొడి మనం ఇందులోనే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలపొడి కూడా వేసేసుకున్నాం కదా. అయితే దీంట్లో మనం ముందుగానే కుంకుమ పువ్వులో పాలు వేసుకుని నానబెట్టుకున్నాం కదా, ఈ పాలతో చక్కగా కలిపేసుకోవాలి.
ఇలా మనం కుంకుమ పువ్వు పాలు పోసుకొని మనకు మామూలుగా ఒక ఉండ వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. వచ్చిందండి. సో ఉండ కరెక్ట్గా వచ్చింది. మనం ఎక్కువ నీళ్లు పోసేస్తే మళ్ళీ జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకేంటి అంటే కొంచెం తక్కువ పాలు పోసుకొని మనకు ఉండ తయారు చేసుకోవాలి. ఇలా ఇదే బౌల్లో మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఈలోపు మనకు ఆ రవ్వ మిశ్రమం కూడా కాస్త చల్లారుతుంది. ఓకే, ఇలా మనకి రవ్వ ముద్ద రెడీగా ఉంది. ఇటువైపు మనకు ఉండలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ జనరల్ ప్రాసెస్ ఏంటి? మన గులాబ్ జామున్లో డీప్ ఫ్రై చేసుకోవడము, పాకంలోకి వేయడము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా నూనె. సో ఇటు పక్క మనకు చక్కగా పాకం రెడీ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసేసుకొని దాంట్లో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది కొంచెం మనకు కరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఎలా రావాలంటే మరీ తీగ పాకం అక్కర్లేదు, అట్లా మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు, కొంచెం మీడియంలో ఉండాలి. సో అది కొంచెం దాని పని అది చేసుకుంటూ ఉంటే బెటర్. మేబీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, సో ఇప్పుడు మన అసలైన పని ఏంటి అంటే చేతికి కాస్త నెయ్యి రాసుకొని, నెయ్యో నూనె వాట్ ఎవర్ ఏదైతే రాసుకొని, సో చక్కగా ఇలా మన రవ్వ ఉండ తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఇలా ఫ్లాట్ చేసుకుని మనకు డ్రై ఫ్రూట్ పాలపొడి మిశ్రమం ఏదైతే ఉందో అది పెట్టుకొని సో చక్కగా అన్ని వైపులా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. మరలా ఇంకొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే కొంచెం మనకు గ్రీజింగ్ ఉంటుంది కదా, మనకు ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఒత్తుకోవాలి, అప్పుడు మనకు బ్రేక్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇంకొక గులాబ్ జామ్ కూడా చేసుకుందాం. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకొని డ్రై ఫ్రూట్ ఉండపెట్టుకొని అన్ని వైపులా క్లోజ్ చేసి దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనము గులాబ్ జాములు రెడీ చేసేసుకున్నాము. ఒకవైపు పాకం రెడీ అవుతుంది, ఒకవైపు ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి చక్కగా గులాబ్ జాముల్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం. దీన్ని అప్పుడే కదపకూడదండి, కొంచెం అలా ఒక 10-20 సెకండ్లు అయిన తర్వాత అటువైపు కొంచెం లైట్గా కాలిన తర్వాత కదుపుకోవాలి. సో ఇటువైపు చూస్తే కూడా మనకు చక్కగా పాకం కూడా రెడీ అయిపోయినట్టే లెక్క. బట్ సిమ్లో పెట్టుకుందాం, మరి ఆఫ్ చేసేస్తే మళ్ళీ గట్టిపడిపోతుంది కదా, సో దాన్ని అలాగే ఉంచేద్దాము. సో దీన్ని చక్కగా మనము అటు ఇటు తిప్పుకుందాం. ఓకే, ఇది నేను చేయడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి. గులాబ్ జామున్ చక్కగా లో ఫ్లేమ్లో మనము వేయించుకొని పాకంలో వేసేద్దాము. ఆ తర్వాత మీకు ఎలా ఉందో ఫైనల్గా చూపిస్తా. ఈ కలర్ సరిపోతుందండి, ఇంతకన్నా రంగు అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇటువైపు మనకు పాకం కూడా రెడీగా ఉంది, చూసారా, మీడియం పాకం. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే అందరికీ ఎప్పుడు కూడా ఇలా పాకంలో వేసినటువంటి గులాబ్ జామున్లు ఎంతసేపు మనకు పాకంలో ఉంటే అంత బాగా పాకం పీల్చుకుంటాయి, టేస్టీగా అవుతాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక గంట సేపు మిమ్మల్ని ఇలా కూర్చోపెట్టలేను కాబట్టి సో నేను మాత్రము ఒక్క నిమిషం మాత్రమే ఉంచేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. కానీ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రం 100% ఒక ½ అవర్ 1 అవర్ వెయిట్ చేయండి. ఓకే, ఇది బాగా మునగాలన్నమాట. సో ఇలా మన రవ గులాబ్ జామున్లను ముందు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 100% మనకు గట్టిగానే ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ అయితే కానీ ఇది ప్రాపర్గా మనకు మెత్తగా అవ్వదన్నమాట. ఓకే,
కానీ చాలా బాగుందండి, చాలా సాత్వికమైన ప్రాసెస్. సో చక్కగా మనకి ఎటువంటి మైదా పిండిలు అటువంటి ఉపయోగించకుండా రవతో మనం ఈరోజు రవ గులాబ్ జామ్ తయారు చేసుకున్నాం కదా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రవ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, బాదాం తరుగు కొద్దిగా, పిస్తా తరుగు కొద్దిగా, చిరోంజి కొద్దిగా, పాలపొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. రవ గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో రవ వేసి వేయించుకొని అందులో పాలు, నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన పిస్తా, తరిగిన బాదాం, సారపప్పు, పాలపొడి, కుంకుమ పువ్వు పాలు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో బ్రౌన్ షుగర్, కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రవ మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని పూరిలాగా ఒత్తుకొని అందులో డ్రై ఫ్రూట్ ఉండలు పెట్టి రౌండ్ గా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని బ్రౌన్ షుగర్ పాకంలో వేసి అటు ఇటు అద్ది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ గులాబ్ జామ్ రెడీ.